వాక్య పట్టణం కొరకే మన పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూస్తున్నాం. ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది మనం ఎట్లా నడుచుకోవాలి అని. దేవుడు ఏ విధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు ఎట్లా నడిచారో, వారి యందు దేవుడు ఎట్లా ఆనందించాడో అది మనం ఎరిగినట్లు, ఆ ప్రకారం ధర్మం ప్రకారం నడుచుకున్నట్లు మరి ధర్మశాస్త్రంలో ఈ ఈ పాఠములను మనకిచ్చాడు, ఈ శాస్త్రాన్ని మనకిచ్చాడు. సో అది కారణం మనం 17వ అధ్యాయం చూసుకుందాం. ఆది కాండం 17. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయిండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి వగదువు, నీకు అత్యధికంగా సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జన్మలు వచ్చినట్లు నియమించుతును, రాజులను నీలో నుండి వచ్చేదారు. అయితే నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశమైన నా దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్యశ్వాసం ఇచ్చి వారికి దేవుడనైందును అని అతనితో చెప్పాను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గాయకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మన సున్నతి చేయబడదు అటువాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడను. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను. నేను ఆమెను ఆశ్రయించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఇష్మాయేలుని గుచ్చి, నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశ్రయించి అతనికి సంతానాభివృద్ధి కలజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కన్ను, అతన్ని గొప్ప జనముగా చేసేదను. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదని చెప్పాను. ఆ దేవుడు అబ్రహాంతో మాట్లాడట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. అబ్రహాము గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి.
ప్రభు ఈ వాక్యాన్ని ఆస్వాదించి మనతో మాట్లాడినట్లే ప్రార్థించారు. నమ్మకమైన దేవా, నీ పరిశుద్ధ గ్రంథంలోని ఈ మాటలన్నిటిని బట్టి ఉన్నాలు ప్రభు, ఈ సమయమున మాకు అనుగ్రహించిన ఈ భాగములను మీరు ఆస్వాదించి మాతో మాట్లాడము. చదువుటకు ఇచ్చిన ధన్యతను బట్టి ఉన్నాలు. ఇప్పుడు వినుటకు కూడా మాకు సహాయపడము. సరైన రీతిలో వివరించుటకు, విభజించుటకు, సరిగా విభజించుటకు, సరిగా బోధించుటకును సహాయపడండి. వ్యర్థమైన మాటలన్నిటి నుంచి మమ్మల్ని కాపాడండి. దేవుని పిల్లలకు శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి అనుగ్రహించు. మీరు మహింపరచుకోండి. మరొకసారి మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. ప్రభా, సమయంలో కూడి వచ్చిన ఈ నీ బిడ్డలందరి మీద నీ ముఖాంతి ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అబ్రహాము ఇష్మాయిల్ పుట్టినాక దాదాపుగా 15 సంవత్సరాలు మరి ఇక్కడ ప్రభు ఆయనతో మాట్లాడినట్టుగా ఇక్కడ హిస్టరీలో సంగతుల మధ్యలో ఈ 14-15 సంవత్సరాలు ఏమి సంభవించినదో దేవునితో మనకు కనపట్టలేదు. మొదట అబ్రహాము కనానికి వచ్చినప్పుడు 75 ఏండ్లు. ఇప్పుడు ఇష్మాయిలు పుట్టక మునుపు హాగర్ ద్వారా ఆమె గర్భవతి అయినప్పుడు కనాన్లో వాళ్ళు 10 ఏళ్ళు కాపురం ఉన్నారు. అంటే 75 ఏళ్ళు, 85 ఏళ్ళు. ఇప్పుడు బిడ్డ పుట్టాక 86 ఏళ్ళు ఇష్మాయిల్ పుట్టాక. అయితే ఇప్పుడు 17 అధ్యాయంలో మళ్ళీ వయసు చెప్తున్నాడు. చదువు, 1వ వచనం. అబ్రాము 90 సో ఇప్పటికి ఇష్మాయిలు మరి ఏ విధంగా నడుచుకుంటా ఉన్నాడు పిల్లవాడు అంటే ఎంత వయసు? 99 ఏళ్ళు వచ్చినాయి. అంటే ఆ పిల్లవాడికి ఎంత వయసు? ఎంత? 86 ఏళ్ళు అప్పుడు పుట్టాడు. ఇప్పుడు 99 ఏళ్ళు ఆయనకి, 13 ఏళ్ళు. అంటే ఇష్మాయిల్కి టీనేజ్లోకి ఎంటర్ అయ్యాడు. వాడి ప్రవర్తన సరిగా ఉన్నట్లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలోనూ, దేవుని సన్నిధిలో కూర్చుండే విషయంలోనూ మరి అతని యందు అబ్రహాము యొక్క మనసు అతనిలో కనపడలేదు. అయినా అతడు కూడా గొప్పవాడే. కానీ ఇక్కడ ప్రభు ఒక జనాన్ని నిర్మించడానికి అతని ద్వారా, మరి ఇష్మాయిల్ ద్వారా కాదు. అయితే ఇప్పుడు ఇతను అబ్రహాము మరి ఈ 99 ఏండ్లు అంటే రమారమి 100 ఏండ్లు వచ్చినప్పుడు ఆయన వృద్ధాప్యాన్ని బట్టి అనేక మర్చిపోయేవాడిగా ఉండొచ్చు. ఒకరిని పిలవబోయి, ఓ పేరుని పిలవబోయి ఇంకో పిల్లవాడి పేరు పిలుస్తూ ఉండొచ్చు. వెంట్రుకలు రాలిపోవచ్చు, పళ్ళు ఊడిపోతూ ఉండొచ్చు, వంగిపోయి నడిచేవాడిగా ఉండొచ్చు. సో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో లోపాలు లోపలికి వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ప్రభు చెప్పాడు, బలహీనతలలో తన సామర్థ్యత, తన శక్తి ఉన్న కాలంలో మరి అతని సామర్థ్యతలో నుంచి, మానవ సామర్థ్యతలో నుంచి దేవుడు ఆనందించేవాడు కాదు. నరులో బలమునందు, కాలిసత్వయందు ఆయన ఆనందించేవాడు కాడు. అయితే ఇప్పుడు అతని యొక్క బలహీన స్థితిలో కొదువులు కలిగినప్పుడు ఇప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమైనాడు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుడు. అది హెబ్రీ భాషలో ఎల్ షదాయ్, శక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. మరి
ఆయనలో ఏ శక్తులు ఉన్నాయి? ఆయన ఆయనలో సమస్తం ఉన్నది. చూడండి, ఏమీ లేనప్పుడు శూన్యంలో ఏమీ లేదు. దేవుడు వెలుగు కమ్మని పిలకగా వెలుగు కలిగింది. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించాడు. లేక ఆకాశములను భూమిని ఆకాశములు నిర్మించాడు అంటే అందులో భూమి చాలా సూక్ష్మమైన కార్యం చేయట, మరి విశాల ఆకాశములను నిర్మించుట రెండూ అసాధ్యమే. ఇందాక మేము ఏదో చిన్న సర్క్యూట్ తీయబోయాం. అవి చాలా సున్నితంగా ఉన్నాయి లోపల. దాన్ని షోల్డరింగ్ చేయటానికి ప్రయత్నించాం శ్రమతో. అవి బాగా సున్నితంగా ఉన్నాయి. మరి దాన్ని బాగా చూడాలంటే ఈ వెలుగు సరిపోలేదు. ఇంకా లైట్ తెచ్చి దాని మీద సూక్ష్మంగా చూస్తే, ఇంకా కళ్ళద్దాలు మార్చి ఇంకా దాన్ని బాగా చూసి, సరే అయినప్పటికీ ఆ తెగిపోయిన ఆ వైర్ని పెట్టడానికి మాకు సాధ్యం కాలేదు. దాన్ని చేయాలంటే సూక్ష్మమైన కార్యాలు చేసే పరికరాలు కావాలి. ఇంకా ఆ చిన్న సూక్ష్మాన్ని మేము బాగు చేయలేము. మరి ఇంత విశాల ఆకాశంలో భూమి ఏపాటిది? కనపడినంత ధూళి నలక లాంటిది. కంపేరింగ్ చేసినప్పుడు తారతమ్యం అంటారు. ఏనుగు, చీమ రెండు కనపడుతున్నాయి. ఏనుగుని చూస్తాం, చీమ కూడా కనపడుతుంది. అయితే ఆకాశ వైశాల్యంలో భూమి నథింగ్. భూమి మీద మనం కూడా ఏపాటి వారం? మనం ఎంతటి వారం భూమి మీద? ఒక నలక, ఒక బ్యాక్టీరియా వంటి వాళ్ళం. అంత సూక్ష్మమైన మనల్ని కూడా ఆయన నిర్మించాడు. ఈయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సమస్తమును చేయగలవాడు. ఆయనలో అన్నీ ఉన్నాయి, ఏమీ లేవు. అయితే ఆయన ఉన్నాడు. ఆయన మాట పలకగా ఆకాశములు, భూమి సమస్తం కలిగినాయి. మరి కలిగినది ఏది ఆయన లేకుండా? ఆయన ద్వారా, ఆయన కొరకు సమస్తము నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఆయన ఏమైనాడు? ఉన్నవాడే అన్నాడు. మరి ఆయన ఆల్మైటీ గాడ్, సర్వాన్ని అన్నిట్లో బలము గలవాడు, ఆర్థిక శక్తి గలవాడు, అధికార శక్తి గలవాడు, పేరు గలవాడు, ప్రభావం కలిగిన వాడు, మహిమ గలవాడు. మరి ఏమంటే సమస్తమును కలిగి ఉన్నవాడు. ఆయన అన్నిట్లో బలం గలవాడు, జ్ఞానము గలవాడు, అనంత జ్ఞాని. మరి ఆయనలో ఏమి లేవు. ఆయన సమస్తమును కలిగినవాడు. ఇంకో మాటలో ఇప్పుడు ఏం చెప్పాము? సర్వశక్తి గల దేవుడు. ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఆల్మైటీ గాడ్. ఈ ఆల్మైటీ గాడ్ మరి ఇంకేమైనాడు? ఆయన ఆమ్నిపోటెంట్ అన్నాడు. మన తెలుగు బైబిల్లో తిమోతి పత్రికలో ఆయనను ఏమని చెప్తారో చూడండి. తిమోతి పత్రికలో ఈ ఆల్మైటీ గాడ్ మరి ఇంగ్లీష్లో ఏమన్నది? తిమోతి పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం, 6:13 సమస్తమునకు జీవాధారకుడైన సమస్తమునకు జీవాధారము, జీవానికి ఆధారము. ఇంకా ఆయన లేకపోతే జీవమే లేదు. ఆయన తర్వాత 15వ వచనం, శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి. చాలు, శ్రీమంతుడు, ఇంకొకడు లేడు అనమాట. ఆయన సమస్తాన్ని మీద అధికారం కలవాడు, సర్వాధిపతి కలిగినవాడు. ఇక్కడ శ్రీమంతుడు. చదువు ఇంగ్లీష్ 15వ వచనం.
బ్లెస్డ్ ఓన్లీ పొటెంటెంట్. సో శ్రీమంతుడు, సర్వాధిపతి. అంటే శ్రీమంతుడు అంటే ఆస్వాదింపడ్డవాడు, ఇంకేం కలిగి ఉన్నవాడు. ఆయనలో సమస్తమైనవి కలిగి ఉన్నవాడు. సో ఇంకా ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 19వ అధ్యాయం మన దేవుడు ఏల్చున్నాడు 6-7 వచనాల్లో. సర్వాధికారియు సర్వాధికారియు ప్రభు, ఇంగ్లీష్ reigneth, for Lord God omnipotent. సో సమస్తమును ఆయనలో ఆయన కలిగి ఉన్నవాడు, సర్వశక్తి గలవాడు. మరి ఇప్పుడు ఆయన ఎదుటుంటే, ఇప్పుడు అబ్రహాము ఎన్నో లోపాలు, ఎన్నో నిందలు అంటే లోపాలు. ఒక పేరు పిలవబోయి ఇంకో పేరు పిలిస్తే ఏం చేస్తారు యవనస్తులు? తాతలు ఓ పిల్లవాడిని పిలవబోయి ఏం చేస్తారు? ఇంకో పిల్లని పిలిచి నా పేరు అది కాదని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్విక్గా ఉంటారు. వాళ్ళు తాతల్ని సరి చేస్తారు. తాత ఏమైనా మాట్లాడితే నవ్వుతారు, ఎందుకంటే తాత తప్పు మాట్లాడతాడు. ఎందుకని? వృద్ధాప్యాన్ని బట్టి లోపాలయ్యి. కాబట్టి మరి ఇప్పుడు అబ్రహాంలో అనేక లోపాలు ఉన్నాయి. వయసును బట్టి, మానవత్వాన్ని బట్టి ఆయన ఎన్నో లోపాలు కలిగిన వాడు. అయితే ఇప్పుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని చెప్పి ఆయన ఏం చెప్పాడు? నా సన్నిధిలో వాక్ బిఫోర్ మీ, నా ఎదుట నడుచుకో. సో నా సన్నిధిలో ఉండు. అప్పుడేమవుతుంది? ఆయన సన్నిధిలో ఉంటే నిందారహితుడు అంటావు, అంటే పర్ఫెక్ట్, బీ దౌ పర్ఫెక్ట్. సో ఇప్పుడు అన్ని విషయాల్లో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా చేపట్టడానికి ఏం చేయమన్నాడు? నా సన్నిధిలో ఉన్నాడు. నా సన్నిధిలో ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు పర్ఫెక్ట్గా నువ్వు ఉండగలవు. మరి దేవుని ఎదుట మనం ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడు మనం కూడా అదే స్వారూప్యంలోకి మార్చబడతాం. ఇప్పుడు నిజంగానే అనేక లోపాలు ఉన్నాయి. అయితే ప్రభు ఎదుట మనకు వచ్చితే మనకి సర్వసంపూర్ణత మనలో నింపబడుతుంది. మరి ఇప్పుడు అబ్రహాము మరి సంపూర్ణుడిగా చేపట్టడానికి, పర్ఫెక్ట్గా చేపట్టడానికి దేవుని ఎదుట నడుచుకుంటున్నాడు. దేవుని ఎదుట నడవటం అంటే ఏంటి? సో హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచినవాడు. ఇప్పుడు దేవుని ఎదుట నడుచుట అబ్రహాం కూడా. మరి వీళ్ళు ఏమవుతారు? పరిపూర్ణులుగా చేయబడతారు. మనంతట మనం పరిపూర్ణతలో రాలేము. అయితే దేవుని ఎదుట మనం వచ్చినప్పుడు మనం పరిపూర్ణతలోనికి తీసుకురాబడగలం. మరి దేవుని ఎదుట ఎట్లా రాగలం? ప్రార్థన చేయటం ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం తండ్రికి ప్రార్థన చేయనప్పుడు మనం దేవుని ఎదుటకు వచ్చినట్టు. అలాగే మనం దేవుని సన్నిధిలో అనగా మనం మోకరించి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని ఎదుటకు మనం వచ్చినట్టు. సమాజంగా దేవుని నామమున మనం కూడి వచ్చినప్పుడు దేవుని ఎదుటికి మనం వచ్చాము. అప్పుడేమవుతుంది? దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. అప్పుడు మనం పరిపూర్ణతలోనికి తీసుకురాబడతాం. ఇప్పుడు అరణ్యం, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు
వాగ్దాన పురుషులే, వాగ్దానం పొందినవారే, కానీ దాసులుగా చేయబడ్డారు. వాళ్ళు కఠిన బాధను బట్టి, ఆ వేదనను బట్టి వారు నిట్టూరు పీడిస్తూ ఉన్నారు. మొదట బాధ పెడతా ఉంటే ఎదిరించారు. ఐగుప్తులు కొడతం మొదలెట్టారు. ఆ రాజు చెప్పాడు, మరి ఆ వెట్టి పన్నులు చేయించేటట్టుగా వాళ్ళని అప్పగించాడు. రెండవది వాళ్ళ మీద అధికారులను నియమించి కొట్టేటట్టుగా అంత కఠినాత్ములుగా చేశాడు. కాబట్టి వాళ్ళు మొదట హ్యూమన్ రైట్స్ ప్రకారం ఓ మనిషిని కొట్టకూడదు, వాడు దాసుడైనా సరే కొట్టకూడదు. మరి అయితే ఐగుప్తులు కొడుతున్నారు, మరి తప్పదు, ఇప్పుడు పని చేయాలా. ఇలాంటి పరిస్థితుల్లో మరి దిక్కులేని స్థితిలో వాళ్ళు పడుతున్న వేదన, దుఃఖము, నిట్టూర్పు, ఇంకా దిక్కు లేదనమాట. ఎదిరిస్తే ఇంకా ఎక్కువ శ్రమ. వాళ్ళు ఎవరినైనా మధ్యవర్తికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వల్ల కూడా ఏమి కావట్లేదు. వాళ్ళే మళ్ళీ చెప్తారు, మీరు ఏదో సోమరులే ఉంటారు అందుకే కొట్టారు అంటారు. సో ఎక్కడ చెప్పుకుంటారు? ఇక దిక్కు లేక దేవునికి చెప్పుకున్నారు. అప్పుడు వారు ఎప్పుడు దీనిలో అయిపోయారో, దేవునికి మొరపెట్టారో, దేవుడు చూచాడు, విన్నాడు, చూచాడు, వారి మీద లక్ష్యం పెట్టాడు. వెంటనే మోషేను పిలిచాడు, మోషేను పంపించాడు. వారికి ఏం చెప్పమన్నాడు? నీ పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకున్నాడు. ప్రభా వాళ్ళు నమ్మరేమో, నాకు వాళ్ళతో మాట్లాడతాం వాక్చాతుర్యం మర్చిపోయాను. ఐగుప్తులోంచి అన్ని భాషలు నేర్చుకున్నాడు, సకల శాస్త్రములలో ప్రవీణుడు. మరి 40 సంవత్సరాలు గొర్రెల దగ్గరుండి అన్నీ ఆ చాతుర్యం అంతా కోల్పోయాడు. మాటల్లో మరి ధారాళత లేదు. మరి రాజుగారితో మాట్లాడాలంటే, అక్కడ మనుషులతో మాట్లాడాలంటే, నేను నోటి మాన్యం గలవాడిని, నేను పోలేను, నువ్వెవరినైనా పంపించకూడదా అని సాకులు చెప్తున్నాడు. ఇంకేమేమో చెప్తా ఉంటే మళ్ళీ అడిగాడు, ప్రభా నీ పేరేమైనా అడుగుతారు, నేను ఎవరు పంపించారంటే, నేను ఉన్నవాడని అనువాడని. ఉన్నవాడును అనువాడు అంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరు లేరు, దిక్కు లేరు. దిక్కులేని పరిస్థితుల్లో వాళ్ళని ఆ బంధకాల నుంచి తెచ్చేయటానికి లేరు ఎవరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడని, ఆయన అధికారం గలవాడు, ఆయన ద్వారా సమస్తం కలిగినవి, ఆయన విడిపించే సామర్థ్యుడు. సో ఉన్నవాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ డిప్రెషన్లో ఉన్నారు. ఎవరు లేని, ఆదరణ లేని, బలము లేని హీన స్థితిలో వారు చిక్కుకొని ఉండగా, ఉన్నవాడు అంటే సర్వశక్తి గలవాడు ఆయన ఉన్నాడు. కాబట్టి వారు ఆ మాటలు చెప్పినప్పుడు తర్వాత సూచనలు చూసి నమ్మారు. తర్వాత వాళ్ళు విమోచించబడ్డారు, అరణ్యంలో తీసుకెళ్ళాడు. ఇక ఐగుప్తు కేకలు లేవు, ఐగుప్తులో అమ్ముకునే వాళ్ళ అమ్ముకునే వీధుల్లో అమ్మే వాళ్ళ కేకలు లేవు, రథాల శబ్దం లేదు, గుర్రాల శబ్దం లేదు, అధికారుల కేకలు లేవు. మిక్కిలి నిమ్మలమైన స్థలంలో తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద మేఘం పెట్టి చల్లని వాతావరణం ఇచ్చి, మంచి ఆహారం మన్నా ఇచ్చి, వారికి బండలో నుంచి నీళ్ళు ఇచ్చి, వాళ్ళకి ఉపదేశం ఎవ్వరును ఎక్కడను వినలేని గొప్ప సంగతులు, శాస్త్రము, ధర్మశాస్త్రము వారికి బోధించినాడు. బోధించినప్పుడు మరి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు దేవుడిచ్చాడు? దేనికైనా వాళ్ళు ప్రయాసపడి తెచ్చుకోవాలా? నీళ్లు కొరకు ఎక్కడికైనా పోయి ఎక్కడెక్కడో కాలువలు తవ్వించుకుని, లేక పైప్ లైన్లు వేసుకుని వాళ్ళు ఉన్న స్థలానికి ఏదన్నా నదిలోంచి అనేక ఏర్లు, నదులంటే అనేక కాలువలు కలిసి నది అవుతాయి కదా, మరి అనేక ఊటలు అందులోంచి వస్తాయి. కానీ వారి మధ్య ఒక ఊట ఉన్నది. ఆ ఊట ఎక్కడి నుంచి వస్తుంది?
బండలో నుంచి నీళ్లు. ఆ నీళ్లు కొంచెంగా వస్తున్నట్టున్నాయి ఆరంభంలో. కొంచెం ముందుకు పోతే ఇంకా లోతుగా ఉన్నాయి. ఇంకా ముందుకు పోతే ఇంకా లోతు. సో అది 24 గంటలు ఎప్పుడు వెళ్ళినా ఆ నీళ్లు వారికి అందుబాటులో ఉన్నాయి. దాని కొరకు తొందరపడక్కర్లేదు. వాళ్ళు పోయి ఎప్పుడు పోయినా ఆ నీరు వారికి అందుబాటులో ఉంది. శుభ్రపరచుకుంటకేమి, వారు స్నానం చేయటకేమి, వారు బట్టలు ఉతుక్కుంటకేమి, వారు త్రాగుటకేమి, అన్నిట్లో ఆ నీళ్లు సమృద్ధిగా ఇవ్వబడ్డాయి. దానికి కంగారు లేదు. ఆహారం, వారు ఇంకా నిద్రలోంచి లేవక మునిపే ఏమొచ్చింది? మన్నా వచ్చింది. ఇంకేమొచ్చింది? వారికి మరి ఉపకారాత్మ, పరిశుద్ధాత్మ ద్వారా పరలోకము నుండి ఏమైతే చెప్పబడిందో అది మోషే అనే వాడి ద్వారా మిక్కిలి నిమ్మడమైన శబ్దంతో వారికి శాస్త్రం నేర్పించాడు, జ్ఞానం బోధించాడు. ఏ యూనివర్సిటీలకి, ఏ వరల్డ్ వైడ్లో టాప్ 10 యూనివర్సిటీలు ఉంటాయి కదా, మరి పిల్లలు ఏదో చిన్న దాంట్లో పెద్ద దాంట్లోనూ పాస్ అయిన వెంటనే టాప్ 10లోకి వెళ్తారు. ఆల్ ఇండియా టాప్ 10 స్టేట్ వైజ్లో చూసుకుంటారు. ఏ యూనివర్సిటీ, ఏ కాలేజ్ బెస్ట్ వన్. సో ఆ కాలేజీలో చదివితే వాళ్ళకి శాస్త్రం బాగా వస్తుందని, వాళ్ళకి ఫ్యాకల్టీ బాగుంటుంది, వాళ్ళ ఫెసిలిటీలు బాగుంటాయి, వాళ్ళు విద్య నేర్చుకుంటే అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. కాబట్టి అలాంటి వాటిని ఎత్తుకుంటారు. మరి ఇప్పుడు వీళ్ళకి ఏ యూనివర్సిటీకి పోవాలా? ఎక్కడుంది ఈ యూనివర్సిటీ? వారి మధ్య ఉన్నది. వారిలో వారికి జ్ఞానం బోధింపబడుతుంది. వారి నీళ్ల కొరకు ఏ ఓటలు, కలిసిపోయిన నీళ్లు, ఆయా నదులు, ఆయా కాలువల ఓటలు కాదు. వారి ఓట ప్రత్యేకమైనది. బండలోంచి వారిలో వారికి ఓట ఉన్నది. ఆహారము ఏ ఏ దేశం నుండి ఎక్కడెక్కడి నుంచో రవాణా చేసి లారీలు వాడి మధ్యకి రాలే. వారి మధ్యలోనే ఆహారం అనేది. వారిలో వారికి వారికి ఇంకేమంటే ఏం తక్కువైంది? ఈ 40 సంవత్సరాల్లో ఏది తక్కువ కాలేదు. అన్నీ కూడా వారిలో వారికి కలగజేశాడు. సర్వ సమృద్ధి, ఏది తక్కువ చేయలేదు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఈ సర్వశక్తి గల దేవుడు రాళ్ల మార్గంలో తీసుకువెళ్ళి రాయి తగిలి పడిపోయేటట్టుగా ఒక్కడైనా రాయి తగిలి పడిపోయాడా? ఐగుప్తు నుంచి వెళ్తుండగా రాళ్ళు రొప్పలు ఉండే త్రోవ అది. పీహాహీరోతు మార్గం, రాజమార్గం కాదు. రథాలు గుర్రాలు వెళ్ళే మార్గంలో హై స్పీడ్గా వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు వెళ్ళిన మార్గం అరణ్య మార్గం. ఏ రాయి అయినా తగిలి ఒక్కడైనా పడ్డాడా? వారిలో నిస్సత్తు చేత తూలి తొట్టిన వాడు ఒక్కడునైనను లేడు. వారిలో ముసలోళ్ళు ఉన్నారు, వారిలో గర్భిణీలు ఉన్నారు, వారిలో మరి చిన్న పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లల్ని ఎత్తుకుని ఎవరు కూడా పడిపోలే. సో ఆ త్రోవను నడిపించాడు, సముద్రంలో నడిపాడు, మునిగిపోవటానికి కాదు. చేదైన ప్రదేశాలు నడిపాడు, చంపటానికి కాదు. మరి ఆయన ప్రతి స్థలంలో మరి నడిపించింది ముళ్ళున్న త్రోవ, అరణ్యము, సీనాయి, ముళ్ళున్న స్థలాల్లో మరి ఎంత సౌఖ్యంగా వారికి ఇచ్చాడు. ఏదైనా తక్కువైందా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21 వచ్చింది. వారికి బోధించుటకు ఏది తక్కువ చేయలేదు. వాళ్ళు అవిదే చూపించినా, సణుక్కున్నా, మరి శాశ్వతమైన కృపతో, బహువిస్తారమైన కృపతో వారిని విసర్జించలేదు. అనేకసార్లు సణిగారు, ఇష్టలుగా లేకపోయారు. అయినా ఆయన ఇచ్చేదల్లా ఇచ్చుచునే వచ్చాడు. నీరుని తొలగించేయలేదు, బోధించ మానలేదు. సో మనమైతే
మాట వినకపోతే వదిలిపెట్టేస్తాం. అయితే ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. సో వారికి బోధించటకు ఉపకారాత్మను దయచేసేటివి, నువ్వు ఇచ్చిన మన్నా నీయక మానలేదు. వారి దాహం నాకు ఉదకమిచ్చితివి. అరణ్యములో ఏమియు సో వారిలో వారికి ఏమిచ్చాడు? సర్వ సమృద్ధి ఇచ్చాడు. సో అది సర్వశక్తి గల దేవుడు. అరణ్యంలో చంపటానిక వాళ్ళు మొదట అనేశారు, ఐగుప్తులో మాకు సమాధులు లేవన్నా, ఇక్కడ చావటాక మమ్మల్ని తెచ్చావు, ఇక్కడ చచ్చిపోయేదానికంటే ఐగుప్తులకు దోసలం ఒకటి మంచిది అన్నారు వాళ్ళు. ఎంతగా విసిగించారు. మధ్యలోనేమో మంచి ఆహారం ఇస్తే మాంసం కావాలన్నారు. ప్రభు ఇచ్చిన ఆహారం పుచ్చుకోలేదు, ఆకలి కొన్నారు. సో సణిగారు. అయినా వారిని దీర్ఘశాంతంతో సహించుకున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 9వ అధ్యాయంలో ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడు, నేడును సజీవుడే అన్నాడు. 9వ అధ్యాయం 8వ వచనం, అన్నిటి యందు ఏ విషయాలైనా సరే, ఏ విషయంలోనైనా సరే, అన్నిటి యందు ఎల్లప్పుడు ఎప్పుడైనా సరే సో అటువంటి శక్తి గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు, మనల్ని రక్షించటకు ఆయన హస్తం కూర్చ కాదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాదు. సో ఆయన ఉన్నవాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఇదిగో యుగాంతం వరకు మీకు తోడై ఉన్నాను అని చెప్పినవాడు. సో ఆయన ఎల్లప్పుడూ నివసించేవాడు. మరి సర్వశక్తి గల దేవుడు ఈ అబ్రహాము ఈ ప్రత్యక్షతలో తీసుకురాబడ్డాడు. ఇప్పుడు నిజంగానే నేను బలహీనును, ఎన్నిక లేని వాడిని, వయసు అయిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు. సో మనలో ప్రతి వారం కూడా ఆయన సన్నిధిలోకి రావాలి. అదే మనకి ధన్యత. ఆయన సన్నిధికి ఎప్పుడైతే వస్తామో ఆయన పరిపూర్ణతలోంచి కృప అనుభవిస్తూనే ఉంటాం. మనల్ని నింపేవాడిగా ఉంటాడు. ఆయన మనలను నింపుతాడు. ఆయన అంతగా హెచ్చించబడ్డాడంటే సమస్తమును నింపేటానికే. ఆయన ఐశ్వర్యం పొందాడు, ఘనత పొందాడు, అధికారం పొందినాడు. ఆయన జ్ఞానము, ఘనత, మహిమ, ప్రభావాలన్నీ పొంది ఉన్నాడు. ఆయన మనలను ఎందుకు పొందాడంటే మనల్ని నింపుటకే. మనల్ని రక్షించింది ఎందుకంటే మనల్ని సంపూర్ణులుగా చేయటానికి. మన పరలోక తండ్రి పరిపూర్ణుడు, మీరును పూర్ణులే అంటారు. మన పరలోక తండ్రి పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులే అంటారు. మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో అబ్రహాము ఉంటున్నాడు, ఆయన సన్నిధిని ప్రేమించినవాడు. మరి దావీదు కూడా నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవిగా, దేవా నా హృదయము వెతికినాను. 27వ కీర్తన 27, సీక్ మై ఫేస్. 27:8 నా సన్నిధిని వెతకడని. ఇంగ్లీష్, సీక్ ఈ మై ఫేస్. నీ ముఖాన్ని దేవా నేను వెతికేదను. 9 కూడా, నీ ముఖము నాకు, ఇంగ్లీష్, హైడ్ నాట్ దై ఫేస్ ఫార్ ఫ్రమ్ మీ. సో నీ ముఖాన్ని నాకు దాచవద్దు. సో ఇక్కడ 4వ వచనంలో సో ఆయన ఆశ అది, ఆయన కోరిక అది. దేవుని యొద్ద ఒక వరం అడిగాడు. ఏంటి ఆ వరమాన్ని?
ఆయన అందము, ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క సౌందర్యం చూడాలని నేను కోరిక అడిగాను. దేవుడు చెప్పినాడు, నా ముఖం చూడు అన్నాడు. అంతే. దేవా, నీ ముఖాన్ని నేను చూస్తా. అలా మళ్ళీ అడుగుతున్నాడు, నీ ముఖాన్ని నాకు దాచకు. సో మోషే కూడా దేవుని సన్నిధిని వెతికినవాడు, అబ్రహాం దేవుని సన్నిధిని వెతికినవాడు. మరి భక్తులు దేవుని సన్నిధిని వెతుకుతున్నారు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిని వెతుకుతామో అప్పుడు మనం పరిపూర్ణతలను తీసుకురాబడగలం. అయితే ఆయన ఎదుట ఏది దాచుకోవద్దు, ఆయనను పరిశీలింపనీయండి. ప్రతి విషయంలోనూ మీరు ప్రవర్తించిన ప్రవర్తన అంతటికి దేవుని ఎదుట చెప్పుకోండి. ఇప్పుడు భక్సింగ్ గారు ప్రతిదినము ఆయన పడకెళ్ళే ముందు ఆయన అలవాటు, ఆయన దేవుని దగ్గర ప్రార్థించుతాడు. ఆయన అడిగేవాడట, ప్రభా, ఈ దినమున నేను చేసిన పరిచర్య నీకు అంగీకారమైనదా? ఎక్కడ నేను బాధ పెట్టినా, నేను చేసిన పని, నువ్వు నాకు అప్పగించిన పరిచర్య, నువ్వు నాకు ఇచ్చిన సేవలో నేను సంతోషపెట్టానా, నిన్ను బాధ పెట్టానా? నా నోటి మాటను బట్టి, నా దుర్స్థానాన్ని బట్టి, నా యొక్క మనసును బట్టి, లేక ఎక్కడైనా అవిశ్వాసంతో నేను మాట్లాడానా? నీకు ఇష్టం లేని సంగతి ఎక్కడైనా నాలో జరిగిందా? చూడండి, దేవుని ఎదుట. సో వాక్ బిఫోర్ మీ. సో దైవజనులు దేవుని ఎదుటికి వచ్చున్నాడు, దేవుని ఎదుట పరిశీలించుకుంటున్నాడు. సో దేవుని సంతోషపెడుతున్నాడో లేదో అడుగుతున్నాడు. తను పరిశీలించుకుంటున్నాడు, దేవుని పరిశీలించమని అడుగుతున్నాడు. సో మరి బిలాము దేవుని ఎదుట అతని ప్రవర్తన ఎట్లా ఉన్నది? అతడు కూడా దేవుని ఎదుట ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? సంఖ్యాకాండంలో బిలాము ప్రవర్తన, బిలాము దేవుని ఎదుట ఎట్లా ఉన్నాడు? 22 అధ్యాయం 32 వచ్చింది. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక, నా ఎదుట నీ నడత ఎట్లా ఉంది? విపరీతంగా ఉంది. విపరీతం అంటే విపరీతంగా, ఇది ఏట్రా ఎంతగా మాట్లాడుతున్నాడు వీడు. ఇప్పుడు ఎలా అన్నాడు, ఇప్పుడు ఇంకాసేపు నాకు ఇలా అంటున్నాడు. ఇంగ్లీష్లో ఉంది, దై వేస్ ఫెర్వర్స్ బిఫోర్ మీ. నీ మార్గం నా ఎదుట వంకరగా ఉంది, తిన్నగా లేదు, వంకర, అటు ఇటు. మరి అతని ప్రవర్తన, అతని బోధ, అతని విధానము అటువంటిది. అది దేవునికి సంతోషకరమైంది కాదు, దేవునికి విరోధమైంది. అనేక మంది క్రీస్తు విరోధులు ఉన్నారు. ఇక్కడ దేవుని ఎదుట అతని ప్రవర్తన వంకర ఉంది కాబట్టి నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చింది. సో ఇలాంటి వంకర వాళ్ళకి వారు క్రీస్తు విరోధులు. ఆ విరోధులు దేవుని శత్రువులు. మరి దేవునికి శత్రువులైన వాళ్ళు ఎవరైనా నిలుస్తారా? శత్రువులు సంహరింపబడతారు. మరి ఈ భక్తుడు దేవుని ఎదుట కనపడుతున్నాడు. కయ్యను చూడండి, అతడు కూడా దేవుని సన్నిధిలో ఉండినాడు. అయితే అతడు దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు. ఆది కాండంలో 4వ అధ్యాయంలో అతడు ఏమయ్యాడు? యెహోవా సన్నిధిలో నుండి, అంటే దేవుని సన్నిధిలోంచి ఏ టైపుకి వెళ్ళిపోయాడు? తూర్పుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, వర్ధిల్లాడు. సో లోక విధానంలో వర్ధిల్లినాడు. అలాగే
మరి అనేక మంది దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతారు. దేమా ఇహలోకాన్ని ప్రేమించి ఎవడు పోయాడు? ఇహలోకాన్ని స్నేహించి దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు, పరిచర్లోంచి వెళ్ళిపోయాడు. పరిచర్కి వెళ్తున్నట్టే ఉండి తిమోతి పత్రికలోన అందరూ వెళ్ళిపోయారంట. తిమోతియా తీతో 2 తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి సో మరి ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. అక్కడ వర్ధిల్లొచ్చు, పేరు సంపాదించవచ్చు, పరిసర కొరకు వెళ్తున్నట్టే ఉండి అక్కడ అభివృద్ధి పొందుతూ స్థిరపడవచ్చు. మరి దేవుని సన్నిధిలో ఇక్కడ అబ్రాము నిల్చున్నాడు. మరి ప్రభు అతనితో స్నేహితుడిగా ఉన్నాడు. ఇక్కడ 17వ అధ్యాయంలో అబ్రాము ఏం చేస్తున్నాడు? వెంటనే దేవుడు అతని గురించి చెప్పినప్పుడు 2వ వచనంలో 17:2 నాకును నీకును మధ్య నిబంధన నియమిస్తాను. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేసి, సో దేవుడు తన సర్వశక్తిని బట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను. ఏం అభివృద్ధి అయిపోయింది అబ్రాహాంకి? తను ఉండగా ఏమైనా అభివృద్ధి అయిపోయినట్టు కనపడలేదు. మరి అతని సంతానం ఇంకా లేదు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను అభివృద్ధి పరుస్తానని. ఇప్పుడు ఏమైంది 3వ వచనంలో? అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడు అంటున్నాడు, నేను నీతో నిబంధన చేస్తున్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు. సో ఇక మీదట నీవు అబ్రాహాం అనబడదు, నువ్వు అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు ప్రభు పేరు మార్చినాడు. ఇప్పుడు ఆయనలో జీవాన్ని పెట్టినాడు. ఇప్పుడు నువ్వు అధికంగా అభివృద్ధి పొందుతావు. నీలో నుండి జనములు వస్తాయి, నీలోంచి రాజులు వస్తారు. కాబట్టి మరి నీతో నా నిబంధనను, నీ సంతానంతో నిబంధనను స్థిరపరుస్తాను. సో ఇక్కడ భూలోకంలో అనేక జనాలు అభివృద్ధి పొందుతున్నారు. ఇష్మాయిల్ అభివృద్ధి పొందవచ్చు, అలాగే యాసావు అభివృద్ధి పొందవచ్చు, ఇంకా వేరే కనానీలు అభివృద్ధి పొందుతున్నారు. అటు వారిలో దేవుడు ప్రత్యేకించుకున్న ఈ అబ్రహాము అతనితో నిబంధన చేసి, వారి జనంలో గొప్పవాళ్ళు ఏం కాదు కానీ దేవుడు గొప్పగా చేయుచున్నాడు. ఏ విధంగా? పరలోక సంబంధమైన విషయాల్లో నిలిచి ఉండేవారుగా, సదాకాలం ఆయన ఎదుట ఉండేవారుగా వారిని సిద్ధపరుస్తున్నాడు. అబ్రహాం ద్వారా ఒక గొప్ప జనాన్ని నిర్మించున్నాడు, అది రాజులైన యాజక సమూహంగా. మరి ఇప్పుడు ఆ సంతానం తీసుకురాబట్టడానికి ఆయన సంతానంలో దేవుని కుమారుడిగా అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు. సో ఆ సంతానం ద్వారా భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపడ్డాయి. మరి ఆ సంతానం మూలముగా ఒక్క జనముగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, మరి వింతైన ప్రజలుగా ప్రభు చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాంతో చేసిన నిబంధన, మరి అబ్రహాము ఈ నిబంధన కిందకి రావాలంటే అంటే ఇద్దరు ఒప్పుదల. అబ్రహాం ఒప్పుకోవాలా,
దేవుడు ఒప్పుకోవాలి. ఏంటి నిబంధన సూచన? నాకును నీ సంతానానికి సూచన ఏంటి? మీలో ప్రతి మగవాడు. ఆ. సో ఆ చెప్పినప్పుడు ఆ దినముననే అబ్రాహాం ఇంట్లో ప్రతి మగవాడిని పట్టుకుని ఆ ఇష్మాయిల్ని పట్టుకున్నాడు, వానికి సున్నతి చేశాడు. వాడు 13 ఏళ్ళు వచ్చినాయి. అలాగే పనివారందరిని పట్టుకున్నాడు, వాళ్ళందరికి సున్నతి చేశాడు, తాను సున్నతి పొందాడు. ఒకే దినమున ఆ చెప్పిన రోజునే. సో ఎటువంటి విధేయత! దాని ముందు మరి షారా వలన నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు మనసులో నవ్వాడు, సాగిలి పడి నవ్వుతున్నాడు. షారా కంటదా, నేను ముసలోడిని, నేను కంటగలనా అంటే, ఏమోలే ప్రభా, ఇష్మాయిల్ నీ సన్నిధిలో బ్రతకని, సో నీ ఎదుట బ్రతకని. సో తన ఆశ దేవుని సన్నిధిలో ఉండాలి. అబ్రహాం యొక్క ఆశ, తాను తన ఇంటి వారు. మరి మనం కూడా అట్టి ఆశనే కలిగి ఉండాలి. అబ్రహాము మనసు మనం కలిగి ఉండాలి. అబ్రహాము అనుసరించినట్టు నడిస్తే మనం అబ్రహాం పిల్లలుగా ఎంచబడతాం. మరి ఇప్పుడు ఇష్మాయిల్కి కూడా ఉన్నది ఆశీర్వాదం. అయితే అతనికి సంతానాభివృద్ధి చేస్తాను, అతనిలోంచి 12 రాజులు వస్తారు, అతను కూడా గొప్ప జనంగా చేస్తాను. కానీ షారా వలన వచ్చే సంతానం నీ సంతానం అనబడుతుంది. ఇలా చెప్పి ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు. సో ప్రభు వెళ్తున్నప్పుడు అబ్రహాం చూస్తూ ఉండొచ్చు, తేరు చూస్తూ ఉన్నాడు. అప్పుడు తను కూడా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు అయితే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం వెంటనే ఆ దినముననే, ఒక్క దినముననే చూడండి, అదే దినం దేవుడు చెప్పినప్పుడే చూడు 23 దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, ద సెల్ఫ్ సేమ్ డే, అదే రోజు, ఇంకా వాయిదా వేయలేదు, చెప్పిన వెంటనే. ఎటువంటి విధేయత అబ్రహాం కలిగి ఉన్నాడు! ఎందుకు రాయబడినవి ఇవన్నీ? మనం కూడా అబ్రహాం వలె నడుచుకోవాలని. ఇది ధర్మం. నడుచుకుంటా దేవుని యొక్క మాటకు వెంటనే లోబట్ట, దాన్ని వాయిదా వేయకుండా మనం వెంటనే లోబడితే అటువంటి ఆశీర్వాదాలు మనం పొందగలం. మరి ఒక్క దినం అందే 26వ వచనం. సో ఇది నిబంధన, అబ్రహాం సంతానానికి దేవునికి మధ్య నిబంధన. నేను మీ దేవుడిని అంటా, మీరు నా ప్రజలై అంటారు, నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను. ఆ రీతిగా దేవుడు అబ్రహాము మధ్య నిబంధన ఉన్నది. ఇప్పుడు మనం కూడా ఈ నిబంధన క్రింద ఉండాలి. ఇతరుల వలె, ఇతర జనం వలె నడుచుకునే పద్ధతి కాదు మంది. ఇతరుల వలె ఎటు పడితే అటు నడుచుకునే విధానం కాదు. ప్రభు ఏదైతే నియమం ఇచ్చాడో వాటి ప్రకారం నడుచుటకే మన హృదయం మారు మనసు పొందాలి. హృదయాన్ని, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ విరగొట్టబడాలి. హృదయం అందు సున్నతి, మన పెదవులకు సున్నతి. పెదవులకి సున్నతి అంటే ఎలా పడితే అలా మాట్లాడతాం కాదు. ఇది వదిలే ఎలా పడితే అట్లా మాట్లాడాం. ఇప్పుడు పెదవులు సున్నతి, హృదయానికి సున్నతి. సో అన్యజనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట నడుచుకోకూడదు. సో మనం దేవుని ప్రజలమైనాం, అబ్రహాం ఇంటి వారమైనాం. యేసుక్రీస్తు ప్రభుని బట్టి
ఆయన రక్తం ద్వారా ఈ క్రొత్త నిబంధనలో మనం ఆయన ప్రజలంగా చేయబడ్డాం. ఆయన మన దేవుడిగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మన కొరకు నూతన సృష్టిలో మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని ఆయనతో కూడా తోటి వారసులుగా ఉండటానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూస్తూ మనం కూడా ఎదురు చూడాలి. అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు పరమనాకి వెళ్ళాడు, ఆయన వచ్చుచున్నాడు, వెళ్తున్నాడు, అబ్రహాంతో సహవాసం చేస్తున్నాడు. అయితే మరి ఒక దినం వస్తుంది, అప్పుడు ప్రభువుతో సదాకాలం ఉండుటకై మనల్ని తీసుకుని పోతాడు. ఆ దినాన్ని అబ్రహాం కూడా అక్కడ ఉంటాడు. అప్పుడు మనం మన పితరులందరితో ఒక ప్రజగా దేవుని ఇంటి వారుగా మనం ఆయన యందు నివసించవచ్చు. లేని ఎట్లా ఎట్టుబడితే అట్టు నడుచుకుంటే అంటే మీరు హృదయంలో సున్నతి పొందలేదు. అటు వారిని ఏం చేస్తాడు? సున్నతి లేని వారు తన జనుల్లోంచి కొట్టివేయబడతాడు. ఎందుకంటే వాడు నిబంధనను మీరి ఉన్నాడు. సో దేవుని ప్రజలతో ఉండకుండా మనం సున్నతి లేని వారిగా మనం ఉండకూడదు. హృదయం మందు సున్నతి పొందాలి. కొత్త నిబంధన అది. పాత నిబంధన ఎంత ఖచ్చితంగా ఉంది, మరి కొత్త నిబంధన మరీ ఖచ్చితమైంది. హృదయం మందు సున్నతి లేనివాడు తన సొంత ఇష్టములను తన ఎటుబడితే అటు నడుచుకునేటి వాళ్ళు ఆయన ప్రజల కారు. మన క్రీస్తుని అనుసరించి నడుచుకుంటకు మనకు మరి మంచి మార్గాన్ని ఇచ్చాడు. ఆయన విధించిన దాన్ని, ఆయన కట్టడని, నియమాలు ఏమైనా మనం క్రీస్తుని లక్ష్య పెట్టే. కాబట్టి హృదయాన్ని ప్రభునందు స్థిరపరచుకుని మన ఆంతర్యంలో, మన హృదయంలో సున్నతి చేయబడినట్లు మరి ప్రభుని అడగండి. ప్రభా, నా అంతరంద్రియములను, నా తలంపులను చూడు. మన ఆ రీతిగా సున్నతి పొందిన వారమై ప్రభుని హత్తుకుని ఉండటం వలన మనం దేవుని పిల్లలుగా స్థిరపరచబడతాం. ప్రార్థిస్తాం. రేపు 10 గంటలకు కృతజ్ఞతాపూర్వకం కలిగి ఉంటాం. సోదరుడు కృష్ణమూర్తి గారి ఇంటి వారు కృతజ్ఞతాపూర్వకం కలిగి ఉన్నారు. దయచేసి రేపు 10 గంటలకు కూడి రావాలి. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఇంతవరకు మాకు తోడండి సహాయపడ్డారు. వందనాలు ప్రభు. నిన్నటి దినాన్ని సోదరు వరలక్ష్మి మలవర్లంకలో ఆమెకి ఇచ్చిన విడుదల బట్టి వందనాలు. గతంలో ముందు మరి ఇంకో సోదరి అక్కయ్య అనే సహోదరి, ఆమె కూడా పిలువబడింది. ఆ ఇంటి వాళ్ళకు కూడా ఆదరణ దయచేయండి ప్రభా. ఈ సమయాన్ని మరి నీ పిల్లలందరికీ తోడే ఉండండి. ఇప్పుడు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీరు సమస్తమును కలిగిన వాడు, సర్వశక్తి గల దేవుడు. నీ ఎదుట మేము నడుచుకున్నట్లుగా మా హృదయం నీ యందు స్థిరపరచుము. వేరే వాటిపై మా దృష్టిని తొలగించివేయము. నీ సన్నిధిలో ఉండుటకు మాకు నేర్పించుము ప్రభా. నీ ఎదుట మా అంతరంద్రములను పరిశీలించుకొని నీ ఎదుట మేము నడుచుకున్నట్లుగా సహాయపడము. నీకు దూరంగా పోకుండా సహాయపడము. కయ్యను నీ సన్నిధిలో నుంచి వెళ్ళిపోయిన వాడు ప్రభా. మరి అలాగే అనేక మంది మేము నీ సన్నిధిలో ఉండకుండా వేరే వేరే స్థలాలకి, వేరే వేరే తలంపులకి, పనులకి పోయేవారికి ఉంటున్నాం. క్షమించి నీ సన్నిధిలో నిల్చుంటకు సహాయపడండి. నీ సన్నిధిలోనే పని చేయటకు సహాయపడండి. నీ ఎదుటి నడుచుకుంటకు సహాయపడండి. హనోకు వలె, నోవహు వలె, అబ్రహామును పోలే మరి పితరులు అబ్రహాం, ఇస్సాకులు ఎవరిని ఎదుటి నడుచుకుంటారో, యాకోబు అవసాన కాలంలో యోసేపు కుమారులను ఆశీర్వదించే సమయంలో మరి నేను పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించను, నాకు కలిగిన ఆపదలన్నింటిలో ఎవడు నన్ను భద్రపరిచాడో, మరి ఆ దేవుని దూత దేవుని ఎదుట అని యాకోబు మాట్లాడుచున్నాడు. నా పితరులు అబ్రహాం, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో అని. కాబట్టి నీ ఎదుట నడుచుకున్న పితరులు బట్టి ఉన్నాను.
మేము కూడా నీ ఎదుట నడుచుకుంటకు సహాయపడము. అయితే వంకరగా కాకుండా యథార్థంగా నీ ఎదుట నడుచుకుంటకు మా హృదయమును విశాలపరచము. మా వంకర అంతటినీ సరిచేయము. యాకోబుని సరి చేసిన దేవుడు ప్రభా, అతడు నీ ఎదుట నడుచుకున్నాడు, అతన్ని సరి చేసావు, అతని ఇశ్రాయేలుగా చేసావు. కాబట్టి ప్రభా, మామూలను కూడా మార్చి నీ ఎదుట తిన్నగా నడుచుకుంటకు సహాయపడండి. నాయన నీకు అప్పగించుకుంటున్నాం. నీ బిడ్డలందరినీ ఆస్వాదించి చూడమని, రేపు మళ్ళీ కూడుకునే సమయం దీవెనకరంగా చేయమని, నీ వాక్యాన్ని ఆస్వాదించి ఫలించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకి ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. పలికెనుగా ప్రభువు సర్వశక్తి గల యెహోవాను నేను, ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు యెహోవాను నేను, నా సన్నిధిని దోషిగా నడచిన నీతో నిబంధన స్థిరపరతు, నీతో నిబంధన స్థిరపరతు, జయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేంతు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేంతు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రైజ్ లార్డ్.